మీరు కథ చెప్పినాక ఇన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం? అంత గంటల కథ వినక్కర్లేదు సత్య గారు. మనం అతను కంటెంట్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా వెళ్తుంది, దాని డ్రైవ్ ఎలా ఉంటుంది, ఒక అరగంట 30 గంట మ్యాక్సిమం 1 అవర్లో చెప్పేయచ్చు. అంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అసలు ఒక 10 మినిట్స్లోనే అర్థమైపోద్ది కాదు ఇట్లా వెళ్తుందని. సో చెప్పగానే నాకు రెగ్యులర్గా చెప్పారు కదా, మీరు అన్నారు పోలీసులు ఫాదర్లు చేసి బోర్ కొట్టింది. ఎవరో ఏమంటే దీంట్లో క్యారెక్టర్ ఉందా అంటాడు వచ్చి, ఫాదర్ క్యారెక్టర్ ఏంటది పద అంటాను. అలాగ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ టైం అంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్. కొంచెం ఏదైనా చూపించగలం, పెర్ఫార్మెన్స్ చేయగలటానికి ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంది అనిపించింది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఒక టిపికల్ క్యారెక్టర్, ఇది నాకు నచ్చింది. అందుకని అందులో మా హనీ పాప సినిమా అంటే మాకు అది మంచి క్యారెక్టర్ ఇచ్చేదని మా పాపకి మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మంచి క్యారెక్టర్ చూస్తే మీరు డ్రైవ్ అన్నారు కదా, ఈయన అంటే ఇప్పుడు మన ఫేర్ వల్కాలంటేనే అవస్థ ఉన్నది. ఏమైంది అది అవస్థ? అగస్త్యన్న అగస్త్యన్ లేదా ఫోన్ పెద్ద అవస్థనే. ఆ ఫోన్ చూస్తున్నామే మత్తు వదల కాడ నుంచి కొంచెం నీ మత్తు ఉన్నది ఊతులా మంచిగా చేసినావు. ఇలా చూస్తుంటే సారు ఇట్లా ఎట్లా అనుభవం ఉందా? కాలరు మార్చుడు ఇటువంటివన్నీ, నెంబర్ ప్లేట్లు అట్లా ఇటువంటివన్నీ మంచి అనుభవం. మళ్ళా చూస్తుంటే దగ్గుదమ్ము ముందే ఉందా నీకు? దగ్గుదమ్ము ఏమంటారు సార్? సత్య గారు ఏం చెప్తుంటారు బాగా మాకు నరేష్ అస్తమా ఇప్పుడు నువ్వు ఊకే దమ్ము తీస్తుంటారు కదా, అదే ఊకే దమ్ము తీస్తుంటారు. అంటే డైరెక్ట్ గా చెప్పిరా మీకే అది వచ్చిందా న్యాచురల్గా? స్క్రిప్ట్ వల్ల వచ్చింది అట్లా ఫ్లోలో. ఏముంటుంది అట్లా లైక్ ఆయాసం అనుకుంటా, పానిక్ అటాక్. అది టానిక్ అటాక్, అది పానిక్ కోసం వచ్చే పానిక్. కానీ ఉల్టా ఫల్టా కథలు సార్. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నది, హనుమంతుని చేయబోతే కోతి అవుతున్నది. మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద సార్ సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా. మన ఫర్నీత కంచరపాలెం, మళ్ళీ ఇక్కడ పోతరాజుతోని. నేను ఎప్పుడు పోతరాజే అంట, బక్క పోతరాజు అన్నట్టు. పోతరాజు అంటే నాలాగా కుదమట్టంగా ఉండాలి, కానీ పెద్ద పేరు పెట్టుకొని బక్కగా ఉన్నది. అందుకేనేమో బక్కగా ఉండుట్లో ఏమవుతున్నది అంటే కాళ్ళు నడిపించుట్లో ఈజీగా ఉంటుంది కదా, నీ నడిపే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. తక్కువ పోటీలు పడతావుగా నువ్వు కూడా, కాలర పోటీలకు పోతావు కదా. దాన్ని ఫార్ములా అంటారా? మేము మందు గోళీలు వేసుకుంటాం చూడు, అందులోనే ఉంటుంది ఫార్ములా, వేరే దాంట్లో తెలియదు. మెడికల్కే ఫార్ములా అంటాం, మిగతాదంతా కాలరని కూడా ఫార్ములా అంటారా? అంటే అందులో మందు గోళీలు వేస్తారా ఏంది? పెట్రోల్ అనే మందు వేసి అంటే అల్కగా ఉంటుంది కదా సార్, అందుకే బండి స్పీడ్గా పోతుంటే ఏం కాదు అన్నట్టు. ఇలా ఉంటారు, నీవైతే ఇలాగే ఉంటారు. డ్రైవర్స్ అందరూ కూడా, రేస్ డ్రైవర్స్ అందరూ చాలా స్లిమ్గా ఉంటారు. అది ఇలా దూరం పట్టాలి. అవును, కరెక్టే. అందులో ఉన్నరా లేరా అన్నట్టు ఉండాలి. ఒక హెల్మెటే కనిపిస్తుంది, కాళ్ళు టైలర్ మీద ఉంటాయి ఆడ. ఎట్లా అనిపిస్తున్నది ఈ డ్రైవింగ్? ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా, ఒక దిక్కేమో అన్ని భాషలలో చేస్తున్నావు, ఆల్రెడీగా పెద్ద సినిమాలు చేస్తున్నావు, మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా? అవును కాదన్నట్టు చెప్తున్నావు నువ్వు. ఇట్లా అడిగిన క్వశ్చన్ అంతే కదా. కొంచెం ముచ్చట పెట్టాలి. ఏమనుకుంటారు ఆన్సర్ లేదు. ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ ఫరువు కాదు, కొంచెం ఊతు కరువులో ఉంటారు, మాట్లాడాలి అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నాను నేను, టూ అనుకోకుండా. పెద్ద మనుషుల ముందర మాట్లాడేటివి కావు ఇది. జర మీరు వేరే ఆలోచన చేయండి సార్, మీకేం వినపడలేదు. చెప్పు పోతరాజు, ఊతు కోసం మాట్లాడు, ఎప్పుడు ఏరివేషన్ ఇస్తుండాలి. మీరు క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి సార్. కథం, నేను బిత్తిరి, నువ్వు గజ బిత్తిరి. ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటిది అంటున్నా?
సన్నం స్లిమ్గా. జస్ట్ డైరెక్ట్ వర్కౌట్ అండి, పిలాటిస్ వర్కౌట్.